ఆ వ్యక్తి భయపడ్డాడు. ఆ భయమే అతని జీవితంలో వినాశనాన్ని తీసుకొచ్చింది. ఆ భయమే అతని జీవితంలో సమస్యలు తీసుకొచ్చింది. ఆ భయమే అతన్ని దేవునికి దూరం చేసింది. ఆ భయమే అతన్ని చంపేసింది. ఎక్కడ? ఒక పర్వతం పైన. ఏమిటి ఆ పర్వతం? ఆ పర్వతం పేరేమిటి? ఆ భయపడిన వ్యక్తి ఎవరు? ప్రాణం పోగొట్టుకున్న మనిషి ఎవరు? మనిషి కాదండి, అతను ఒక మహారాజు. మరి మహారాజు అయి ఉండి కూడా ఎందుకు ప్రాణం పోగొట్టుకున్నాడు? పిరికితనము. బయటికి రాజే కానీ లోపల పిరికితనము. అదేమిటండి? బయటికి రాజుగా కనిపించే వ్యక్తి లోపల పిరికితనముతో ఎందుకు సతమతమవుతున్నాడు? ఎందుకు సతమతమవుతున్నాడు అంటే బయటికి రాజే కానీ లోపల రారాజు లేడు. ఒక వ్యక్తి జీవితంలో రారాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండకపోతే ఆ వ్యక్తి ఎంత గొప్ప పోస్ట్లో ఉన్నా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, ఎంత గొప్ప పదవి ఉన్నా, ఎంత గొప్ప పరపతి ఉన్నా, ఆ వ్యక్తి బయటికి మాత్రమే ధైర్యంగా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం భయముతో, భీతితో రగిలిపోతూ ఉంటాడు. రండి, 1 సమూయేలు 28:3 చదువుతున్నాను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతనిని గూర్చి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నైనను, ఊరీము ద్వారా నైనను, ప్రవక్తల ద్వారా నైనను ఏమియో సెలవీయకుండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చేశారు. సౌలుకు వ్యతిరేకంగా, ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఫిలిష్తీయులు దండయాత్ర చేస్తున్నారు. ఆ ఫిలిష్తీయులను చూసినటువంటి సౌలు ధైర్యం చేయలేకపోతున్నాడు, ఎదుర్కోలేకపోతున్నాడు. కారణం తెలుసా? దేవుడు సౌలును వదిలేశాడు. ఎందుకు దేవుడు సౌలును వదిలేశాడో తెలుసా? సౌలు దేవుని మాట వినడం మానేశాడు. నేను మనుషులకు భయపడ్డాను. మనలో ఎవరైనా ఉన్నారా మనుషులకు భయపడుతున్న వాళ్ళు? అధికారులకు భయపడుతున్న వాళ్ళు, పరిస్థితులకు భయపడుతున్న వాళ్ళు, శత్రువులకు భయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు భయపడుతున్నావు అంటే ఎంతో కొంత పాపము అనే మోతాదు నీలో ఉంది. పాపము ఒక వ్యక్తికి భయాన్ని పుట్టిస్తుంది. యథార్థమైన జీవితం ఒక వ్యక్తికి ధైర్యాన్ని తీసుకొస్తుంది. నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండాలి అంటే నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. తప్పు చేసేటటువంటి భర్త భార్యకు భయపడతాడు. తప్పు చేసేటటువంటి భార్య భర్తకు భయపడుతుంది. తప్పు చేసేటటువంటి బిడ్డలో భయపడతారు, ఎక్కడ బయటపడుతుందేమో అని చెప్పి. లంచం తీసుకునేటటువంటి ఉద్యోగులు భయపడతారో ఎక్కడ బయటపడుతుందేమోనని చెప్పి. దొంగతనం చేసేవాళ్ళు ఎంత నిర్భయముగా దొంగతనం చేసినా లోపల భయపడి చస్తూ ఉంటారు, కారణము ఎప్పుడు దొరికిపోతామో అని చెప్పి. తప్పు చేసే వ్యక్తి సహజంగా భయానికి గురవుతాడు. సౌలు అంటున్నాడు, నేను మనుషులకు భయపడిపోయాను కాబట్టి దేవుని మాటకు, నీ మాటకు లోబడలేకపోయాను. గిల్బోవా పర్వతంపై సౌలు తను చంపుకున్నాడు. కారణం తెలుసా? దేవుడు తనను వదిలేశాడు కాబట్టి. కారణం తెలుసా? సౌలు ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి. ఈరోజు నా ప్రశ్న, ఇష్టానుసారంగా జీవించి నువ్వు నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకుంటావో, లేక దావీదు వలె దేవునికి ఇష్టునిగా జీవించి జయశాలిగా ముందుకు సాగుతావో ఈరోజు నువ్వు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ఏం చేయబోతున్నావు? లెట్స్ ప్రే. ఈరోజు నాయన ఏ ఒక్కరు సౌలును వెంబడించడానికి, సంసోనును వెంబడించడానికి వీల్లేదో. మీరు మాకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చావు అయ్యా. అతి ఆత్మను కలిగి, ధైర్యంగా నిన్ను కలిగి, ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువుని, ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించే మహాకృప, అట్టి నీతియుక్తమైన జీవితము మాకు దయచేయమని, మాలో అడుగుపెట్టి ధైర్యంగా జీవించే కృపనివ్వమని, మాకు తోడుగా ఉండమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.